గతంలో రౌడీ పాలన, మర్డరిస్ట్ పరిపాలన ఉండింది. ఇప్పుడు నిజమైన పరిపాలన, సమృద్ధి, అభివృద్ధి అన్ని కళ్ళకు కనిపిస్తున్నాయి. ప్రజలు కోరుకుంది ఒక మంచి వ్యక్తి పరిపాలన చేయాలని. డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆయన పెద్ద నాయకుడు, ప్రమాణంగా చేశాడు అనే ఒక అపోహలో ప్రజలు ఉన్నారు. ఆ అపోహని క్యారీ చేస్తూ ఈయన ఓదార్పు యాత్ర అనే ఒక శవయాత్ర చేసి మొత్తం ప్రతి కొంపకి పోయి, కొంప అంటే గడపకి పోయి, గడపకి పోయి ఈయన వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఓదార్చినట్టు నటిస్తూ అందరినీ కూడా రాబట్టుకునే ప్రయత్నం చేసి ఒక్క ఛాన్స్ అంటే మా కర్మగాలి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. సరే ఇస్తే ఇచ్చారు, బాగానే ఉంది. ఆయన ఏమన్నా పరిపాలన చేశాడా? 36 మంది సలహాదారులను పెట్టుకున్నాడు, ఏమీ తెలియదు, ఏది చేత కాదు. ఆయన సీఎం అయి కూర్చొని అంటే కనిపించిన అదేదో సినిమాలో చెప్తాడు, రే ఆ సినిమాలో సముద్రం ఒడ్డానలాగుందిరా, కొండ మీద ఇల్లు కట్టుకోవాలరా అంటాడు. ఇతని భార్య అది అడిగితే ఋషికొండ నున్నగా గొరిగేసి దానికి మంచిగా బిల్డింగులు కట్టి ప్రజల సొమ్ముతో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. ఆయన కర్మట గాలింది, దింపేశారు ప్రజలు. లేకపోయి ఉంటే ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉండేది పరిస్థితి. సో అది పక్కన పెడితే దాదాపు 5 సంవత్సరాలు ఒక్క రోడ్డున వేసారా, గుండెల మీద చేసుకొని ఆయన చెప్పానండి. ఒక్క రోడ్డు, ఒక ఆటో వాళ్ళ కానీ, లారీలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎంత దెబ్బతినింది. దేశం బాగుండాలంటే రోడ్లు బాగుండాలా, ట్రాన్స్పోర్టేషన్ బాగుంటే అభివృద్ధి చెందుతుంది అనేది ఒక నినాదం. నితిన్ గడ్కరీ గారు, వాజ్పేయి గారు అప్పట్లో రోడ్డు డెవలప్ చేశారు. తద్వారా ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. ఈ ట్రాన్స్పోర్టేషన్ పెరిగిన తర్వాత దేశం అభివృద్ధి వైపు ముందుకు పోతుంటే 5 సంవత్సరాలు ఈయన పరిపాలించిన పాపానికి 30 సంవత్సరాలు ఆంధ్రదేశం వెనక్కిపోయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పరిపాలన చేతకానంలో వచ్చి సీఎం సీట్లు కూర్చుంటే ఇట్టే తగలడుతుందని. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఈయన ఆజ్యం అంటే ఈయన అరెస్ట్ చేస్తే, ఆయన జైల్లో ఉంటే, తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా భయపడి అల్లాడిపోతుంటే పవన్ కళ్యాణ్ అనే ఒక భయంకరమైన శక్తి, పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక సునామీ, ఒక తుఫాను జైలుకు పోయేదాకా ఆయనకి దిక్కుముక్కు లేదు. పోయారు, కనపడ్డారు, బ్రహ్మాండంగా ధైర్యాన్ని ఇచ్చారు. అక్కడే కూటమికి సంబంధించిన వార్తలు వదిలారు. ఆ క్షణం నుంచి వణుకు స్టార్ట్ అయింది అయ్యగారికి. సో వీళ్ళు కలిస్తే ఎంత బీభత్సం సృష్టిస్తారనేది అతనికి నోస్, ఎవ్రీథింగ్ ఈ నోస్. టీవీలో కూర్చొని వైనాట్ 175 అన్నాడు. అది భయంతో కూడిన, భక్తితో కూడిన, గౌరవంతో కూడిన వణుకు. సో దాన్ని అక్కడే వ్యక్తపరిచేశాడు. సో దీన్ని పక్కన పెడితే కూటమి గవర్నమెంట్ వచ్చాక 1 ఇయర్లో, సంవత్సరంలో, ఒక ఏడాది పాలన 30 సంవత్సరాలు వెనక్కిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిన పెట్టి 70 సంవత్సరాల కురు వృద్ధుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 20 గంటలు పనిచేస్తూ ఆయన పనిని మిగతా మంత్రులకు కూడా ఆయన చెప్తూ, ఎమ్మెల్యేలుగా ఉండాలన్నా, మంత్రులుగా ఉండాలన్నా మీరు పని చేస్తేనే కుదురుతుంది, లేకపోతే అవకాశాలు ఉండవు, ఛాన్సే లేదు, ప్రజలే ముఖ్యం, కార్యకర్తలే ముఖ్యం అని ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వగలిగే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈయనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి బ్యాక్ ఎండ్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరికీ ఎవరు బ్యాక్ ఎండ్? మోడీ గారు. ఈ కూటమి గవర్నమెంటు ఏడాది పాలనలో ప్రజల దగ్గర అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూపిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిషరీస్ అన్నీ ఇస్తూ సూపర్ 6లో అన్ని పథకాలు ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చినట్టే. అమ్మ ఒడి అని కార్యక్రమం పెట్టి స్కూళ్ళల్లో ఆయనకు 3 పెళ్ళాలు, కార్లు మార్చినట్టు మారుస్తాడు, 10 మంది పిల్లలు. ఇది ఆ మహానుభావుడు చెప్పింది. ఈరోజు పరిస్థితి, తల్లికి 100 డబ్బులు ఇచ్చారా, ఎప్పుడు ఇచ్చారు అనే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోయి దానికేం ప్రచారాలు చేసుకోవటంలే, దానికేం ఆర్భాటాలు చేయటంలే. వరదలు వస్తే ఇంటింటికి పోయి గుంటల్లో దిగి పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వరదలు వచ్చి కొట్టుకోపోతే పంటలు చూడడానికి అయ్యగారు ఒక స్టేజ్ వేసుకొని, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేజ్ మీద నుంచి ఇటు జరిగింది అటు జరిగిందా, ఏమన్నా పరిపాలన, తొగ్లక్ పరిపాలనని 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చూపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారి సంఖ్య వాళ్ళు నాపుకునేటట్టు చేశాడు. కాబట్టి
జీవితంలో ఇంకా ఇటువంటి వ్యక్తి మాకు వద్దురా నాయనా మహాప్రభో పో అన్నారు. మంటల్లో చేసి ఇంటికి పార్సల్ చేశాడు. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఉంది. ఇంకా వాళ్ళు ఆ గంజాయిని అప్పుడు 5 ఏళ్ళు పరిపాలనలో గంజాయిని విపరీతంగా పండించి ఇవ్వడం వల్ల యూత్ పాడైంది. ఆ యూత్ ఈరోజు ఈ గవర్నమెంట్ సరిచేస్తున్నా కూడా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గంజాయి పరిపాలన చేసిన 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఎగిరెగిరి పడుతున్నారు. అందరినీ జైల్లో రాచమర్యాదలు చేస్తున్నారు. మీడియా కూడా వీళ్ళకి వంత పాడుతూ వాళ్ళు ఎంత చెప్తే అంత చెప్పినట్టు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ గవర్నమెంట్ని విపరీతంగా పొగుడుతున్నారు, ఇష్టపడుతున్నారు. ఇంకో 30 సంవత్సరాలు కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 30 ఏళ్ళ మందే అని అప్పట్లో కారు కూతలు కూసేవాడు. అవి కాదు. గవర్నమెంట్ అంటే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, మనం పరిపాలన ఎలా చేస్తే పబ్లిక్కి ఏమి కావాలో అది చేయాలా అని చూపించగలిగే గవర్నమెంట్ ఈరోజు ఉంది. 30 కాదు, ఇంకో 30-40 సంవత్సరాలు కూడా ఇదే గవర్నమెంట్ ఉంటుంది. ప్రజలకి మంచి జరిగే గవర్నమెంట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై హింద్.